హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ యొక్క స్పీకర్కు ఈ యొక్క పేపర్ పోతే ఏ విధంగా మార్చుకోవాలి అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఏ ఏ పార్ట్స్ ఉపయోగపడతాయి, దాని పేర్లు ఏంది అనే విషయాన్ని మీకు చూపిస్తాను. చూసి నేర్చుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ యొక్క స్పీకర్కు ఏ ఏ పార్ట్స్ ఉపయోగపడతాయి, అలాగే ఈ యొక్క పేపర్ ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మొదటిగా మీకు ఈ యొక్క స్పీకర్ కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ ఏంటివి అనే విషయాన్ని, వాటి పేర్లు మీకు తెలియజేస్తాను, తెలుసుకోండి. మొదటిగా మనకు కావాల్సినటువంటిది ఈ యొక్క స్పీకర్ పేపర్ అన్నమాట. తర్వాత ఈ యొక్క స్పైడర్, తర్వాత ఒకటి క్యాప్. ఈ క్యాప్ ఎందుకంటే ఈ యొక్క పేపర్కి స్పైడర్ తర్వాత కాయలు వేసిన తర్వాత ఆ కాయలకి మట్టిపోకుండా ఈ యొక్క క్యాప్ ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత ఇలాంటి వైర్ కావాలి. మన స్పీకర్ కాయల్ సాల్డరింగ్ చేసుకోవడానికి ఇలాంటి కాపర్ వైర్ ఒకటి కావాలి. బోనఫిక్స్ ఒకటి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలాంటి సంబంధించిన బోనఫిక్స్ కొంతమంది ఎర్లైట్ వాడతారు, కొంతమంది బోనఫిక్స్ వాడతారు. అంటే వారి వారి ఒపీనియన్ బట్టి వాడతారు అన్నమాట. ఎర్లైట్ బాగా బలంగా కట్టుకుంటుంది. జస్ట్ మనం పేపర్లకు మాత్రంగా ఇది వేస్తున్నాము. సాల్డరింగ్ చేసేటప్పుడు దానికి సపరేట్ ఉంటుంది మళ్ళీ అది ఎర్లైట్. ఓకేనా? క్వాలిటీస్ని బట్టి ఈ యొక్క గమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ విషయం మీరు గమనించండి. తర్వాత ఇలాంటి ఒక కాయలు ఉపయోగపడతాయి అన్నమాట. అంటే కాయలు అంటే దీనిలో సైజుని బట్టి కాయలు ఉంటాయి అన్నమాట. ఇది ఒకటే అని కాదు, కానీ ఇప్పుడు నేను వేసేది 8 ఇంచ్ స్పీకర్. ఇదే మాదిరిగా ప్రతి స్పీకర్కి వేసుకోవచ్చు. సబ్బూఫర్ మళ్ళీ వేరు. ఓకేనా? సబ్బూఫర్ వేరు. నార్మల్ స్పీకర్లు ఏ స్పీకర్లు అయినా కూడా నేను చూపించే మాదిరిగా వేసుకుంటే మీకు వర్క్ చేస్తాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీకు స్పీకర్ ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాన్ని చూపిస్తాను, చూసి నేర్చుకోండి. మనము ఓల్డ్ పేపర్ను రిమూవ్ చేసుకోవాలి. తర్వాత స్పైడర్ని కూడా వీక్ చేసుకోవాలా. ఫస్ట్ మనం పేపర్ తీసేసాము, ఇప్పుడు స్పైడర్ని వీక్ చేయాల్సి. రైట్. తర్వాత ఒక చిన్న బ్రష్ తీసుకొని దీన్ని క్లీన్ చేసుకోవాలి. దీనిలో ఆల్రెడీ దుమ్ము ఉంటుంది కాబట్టి ఆ దుమ్మును ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాతనే మనం పేపర్ వేసుకోవాలి. లేకపోతే ఏమైందంటే మనం పేపర్ వేసినా కూడా గర్ 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 అన్న సౌండ్ వస్తుంది. అప్పుడు లాభం లేదు దానివల్ల. బ్రష్ కానీ గుడ్డ ముగ్గ తీసుకోవచ్చు. తర్వాత రీల్ తీసుకోవాలి. ఈ రీలు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ రీల్ని మనకి ఎంతైతే అవసరమో అంత కట్ చేసుకోవాలి. నేను మామూలుగా ఇంత తీసుకుంటున్నా, అందాదా ఇంతనేం కాదు, కానీ ఈ కాయల్స్ అయిపోయేటట్టు ఎంతైతే అవసరమో అంత నేను తీసుకుంటున్నా ఈ రీల్ని. ఓకే. తర్వాత ఈ మ్యాగ్నెట్ చూసారా, ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి. దీనిలో డస్ట్ పోయి ఉంటుంది. ఈ డస్ట్ అన్నిటిని క్లీన్ చేసుకోవాలి. ఊదాలి. తర్వాత డస్ట్ క్లీన్ చేస్తూ ఊదాలి. దానిలో కూడా డస్ట్ ఉంటుంది కాబట్టి. తర్వాత ఈ పైన భాగాన వచ్చేసి ఓల్డ్ పేపర్ సంబంధించినటువంటి పేపర్ మొత్తం అతకపోయి ఉంటుంది. అది మనం క్లీన్ చేసుకోవాలి. ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. మీకు కనిపిస్తుంటది, నేను క్లీన్ చేస్తుంటే మొత్తం లేచిపోతుంది.
ఓకేనా, మొత్తం టోటల్ గా క్లీన్ అయిపోయింది ఇది. తర్వాత దీన్ని కాయలు తీసుకోవాలి. ఈ కాయల్ని ఈ మ్యాగ్నెట్ హోల్లో పెట్టేసి ఫ్రీగా వెళ్తుందా వెళ్తలేదు చూసుకోవాలి. మీరు గమనించాలి, ఇట్లా పెడితే ఫ్రీగా వెళ్ళిపో లోపలికి. చూసారా, ఫ్రీగా వెళ్ళిపోతుంది. కాయలు బాగా ఫ్రీగా ఆడితేనే మనకి ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది, గర్ అన్న సౌండ్ అనేది రాదనమాట. ఓకేనా, ఇట్లా మీరు గమనిస్తుంటారు ఇది నేను చేసేది. ఇట్లా ఈ విధంగా దాంట్లో పెట్టి ఫ్రీగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఫ్రీగా లేకపోతే ఒక చిన్న గూటంలాగా ఉంటుంది, ఆ గూటంలో పెట్టేసి సెట్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట, సైజు తగ్గట్టు. ఇప్పుడు మనం రీల్ పెట్టి దీన్ని ఎక్కిచ్చేద్దాం. ఈ రీల్ని ఇట్లా మడత పెట్టి ఇక లోపల బాగాన పెట్టారు. చూసుకోండి ఒకసారి నేను చేసేటప్పుడు బాగా. ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత ఈ మ్యాగ్నెట్ హోల్లో పెట్టాలి. ఇది ఈ మ్యాగ్నెట్ హోల్లో కూడా ఎలా పెట్టాలంటే, ఈ 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 పాయింట్స్ కి ఇక వేర్లు సమానం రావాలి. అంటే ఈ 2 పాయింట్స్ కి ఈ కాయలకి స్ట్రైట్ గా ఉండాలన్నమాట. ఓకేనా, ఇట్లా ఉలాడుతుంది కాబట్టి అది మొత్తం కిందికి వెళ్ళకుండా చూసుకోవాలి. ఓకేనా, మీకు కనిపిస్తుందా, చుట్టూరుగా సమానం ఉందన్నమాట. ఇప్పుడు ఉండడు చూసుకున్న తర్వాత స్ప్రెడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కాయలు సెట్టింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం ఈ స్పైడర్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. కాయలు పెట్టిన తర్వాత ఈ స్ప్రెడర్ ఎలా పడుతుందా పడట్లేదు అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్క పెట్టేసి ఇప్పుడు మనం ఈ చుట్టూరా గమ్ వేసుకోవాలి. ఈ యొక్క గమ్మును చుట్టూరా వేసేసుకోవాలి. ఓకేనా, గమ్ వేసాం అయిపోయింది. ఇప్పుడు మనం స్ప్రెడర్ పెట్టేసి ఆ గమ్ని స్ప్రెడర్ కంటేటట్టు చూసుకోవాలి. ఓకేనా, రైట్. ఈ విధంగా స్ప్రెడర్ పెట్టేసి ఇట్లా ఇట్లా తిప్పితే ఆ గమ్ అనేది స్ప్రెడర్ బాగా బలంగా అనుకుంటుంది. తర్వాత స్ప్రెడర్కి వేసినాక ఇక్కడ కాయలు కూడా మనం గమ్ వేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ మనం గమ్ వేసుకోవాలి చుట్టూరా. గమ్ బాగా వేయకపోతే ఏమైతుందంటే ఇవి ఈ యొక్క స్ప్రెడర్ లేచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క స్ప్రెడర్కి గమ్ము కాయల కాడ బాగా వేసుకోవాలి. ఓకేనా, కాయల కాడ ఏమైపోయింది. తర్వాత ఈ చుట్టూరా ఇక్కడ కింద స్ప్రెడర్ కాడ కూడా వేసుకోవాలి. రాకుండా బలంగా ఉండాలంటే రాకుండా వేసుకోవాలి. ఒకసారి సరిపోతుంది, కానీ లేకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా వేసుకోవాలి. కాయలు అయిపోయింది, అలాగే స్ప్రెడర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పేపర్ వేసుకోవాలి. ఈ చుట్టూరా గమ్ వేసేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఇది 3వ పాయింట్. ఫస్ట్ పాయింట్ కాయలు, తర్వాత స్ప్రెడర్, తర్వాత ఇప్పుడు ఇది 3వ పాయింట్ పేపర్, స్పీకర్ పేపర్. ఈ చుట్టూరా గమ్ వేసుకోవాలి పేపర్ అతుకోవడానికి. ఈ విధంగా గమ్ము వేసుకున్న తర్వాత ఇప్పుడు స్పీకర్ పేపర్ తీసుకోవాలి. ఈ పేపర్ని చూసారా, ఈ యొక్క పేపర్ని కరెక్ట్ హోల్లో సెట్ చేసి, ఓకేనా, రైట్.
ఇట్లా పెట్టేసినామంటే సరిపోతుంది. పెట్టేసి ఇలా అనాలి ఒకసారి, ఇలా అంటుకుంటే అతుకుంటుంది, దగ్గర అతుకోదు మళ్ళీ. తర్వాత పైన భాగాన స్పీకర్కి పేపర్ గమ్ము వేసేసాము. ఇప్పుడు లోపల భాగాన్ని కూడా గమ్ వేద్దాం. ఫస్ట్ ఇది కొంచెం ఇట్లా అనాలి, లేకపోతే ఇది లేచిపోతాం అన్నమాట. గమ్ము పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇది పేపర్ లేచిపోయే అవకాశం ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఇట్లా అంటే అతకపోద్ది అనమాట. ఇప్పుడు ఇలా లేస్తూ ఉంటుంది, లేచిన కాదు ఇట్లా ఇట్లా అనుకుంటూ రావాలి. ఇట్లా అనుకుంటూ వస్తే ఇప్పుడు మంచిగా అతుకుంటుంది. ఓకేనా, ఇది ఈ విధంగా ఇప్పుడు బాగా సెట్ అయిపోయింది. మీరు గమనించవచ్చు, బాగా సెట్ అయిపోయింది. లోపల బాగానే గమ్ వేసేసి ఒక 2-3 అవర్స్ పక్కకి పెట్టేసేయాలి దీన్ని. లోకన బాగా నేను గమ్ వేస్తా ఉన్నా, ఈ విషయాన్ని మీరు గమనించండి. లోపల బాగా గమ్ వేయడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసిన తర్వాత ఇది ఆరాలి. ఈ గమ్ముని చూసారా, ఈ గమ్ ఆరాలి, లోపల స్పైడర్ సంబంధించిన గమ్ ఆరాలి. ఇవన్నీ ఆరాలంటే కనీసం ఒక 2-3 అవర్స్ టైం పడుతుంది. ఓకేనా, తర్వాత మీకు ఈ సాల్డరింగ్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి తర్వాత మీకు చూపిస్తాను. 3 అవర్స్ తర్వాత మనము ఈ యొక్క స్పీకర్ను ఆరబెట్టిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే, మనము ఈ కాయలు వేసేటప్పుడు దీనికి మనం ఒక రీల్ పెట్టింటాం. ఆ రీల్ మనం పీకేసుకోవాలి. అది ఏ విధంగా పీకేసుకోవాలంటే, ఒక చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని ఆ రీల్ని కాయలకు టచ్ కాకుండా ఇట్లా 2-3 రౌండ్లు చుట్టేస్తే ఆ యొక్క రీల్ అనేది ఫ్రీ అయిపోద్ది అనమాట. తర్వాత మనము నోస్ ప్లేయర్ తీసుకొని, ఈ యొక్క నోస్ ప్లేయర్ తీసుకొని కింద ఉన్నటువంటి రీల్ను ఇట్లా పట్టుకొని, నోస్ ప్లేయర్ దగ్గర ఇలా పట్టుకొని పీకితే అది వచ్చేస్తామంట. రైట్, వచ్చింది చూసారా. ఈ విధంగా పీకితే ఆ యొక్క రీల్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు రీల్ బయటకు వచ్చిన తర్వాత ఇది ఫ్రీగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలా. చాలా ఫ్రీగా ఉంది, చాలా స్మూత్గా ఉంది కాబట్టి మనం వేసిన పేపర్ చాలా మంచిగా వచ్చిందనమాట. తర్వాత ఈ యొక్క కాయల్ వైర్లు వచ్చేసి ఈ యొక్క కనెక్షన్స్ వైర్లకు కనెక్షన్ ఇచ్చుకోవాలి. అది ఏ విధంగా ఇచ్చుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా ఈ కాయలకు ఉన్నటువంటి 2 వైర్లను ఈ కింద ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ వరకు మనము ఈ పైన ఉన్నటువంటి కాయల పేపర్ను తీసేసుకోవాలి. మీరు ఒకసారి మీరు గమనించండి, నేను చేసేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది కింది వరకు తీసేసుకుంటే మనకు ఈ యొక్క కాయల వైర్ మనకు సాల్డరింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇట్లే పైన పెట్టి సాల్డరింగ్ చేయొచ్చు, కానీ కాకపోతే ఏమైందంటే అది ఎగిరినప్పుడు, అంటే మనము సౌండ్ పెట్టినప్పుడు పేపర్ అనేది ఇట్లా ఇట్లా పైనకి కిందకి ఊగుతుంది అనమాట. ఊగినప్పుడు కాయలు వైర్ తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కింది వరకు తెల్లనిచ్చుకోవాలి. లేదా ఇటు సైడ్ అయిపోయింది, ఇటు సైడ్ కూడా సేమ్. ఈ కారుకున్నటువంటి పైన వైట్ పేపర్ని మనం కొద్దిగా కిందికంటే అది వచ్చేస్తుంది. ఇది కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు ఇది సాల్డరింగ్ చేసుకోవడానికి కాపర్ వైర్లు 2 కావాలి. ఇలాంటివి అవి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలాంటి వైరు తీసుకొని కాపర్ది
ఈ దీనికి ఎంతైతే లెంత్ కావాలో అంత చూసుకొని కట్ చేసుకోవాలి 2 వైర్లను. మనం పాత వైర్లు ఉన్నాయి కాబట్టి నేను సేమ్ దాని కొలత తీసుకుంటున్నా. ఓకేనా, ఈ విధంగా 2 మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. రైట్, ఇలా 2 వైర్లు తీసుకున్న తర్వాత ఈ చిన్న స్క్రూ డ్రైవర్ దగ్గర మనం ఎక్కడైతే సాల్డరింగ్ చేయాలనుకుంటున్నామో ఈ యొక్క సాల్డరింగ్ పాయింట్ దగ్గర 2 చిన్న బొక్కలు కార్డ్స్ పెట్టుకోవాలి. అంటే ఈ యొక్క కాయలు వేర్లు ఉన్నాయి కదా, అదే ప్రకారంగా పైన ఒక బొక్క ఇట్లా చిన్నగా తిప్పితే బొక్క పడుతుంది ఆటోమేటిక్. అది అదే కింద ఒక బొక్క పెట్టుకోవాలి. పైన ఒక బొక్క పెడుతున్నా, కింద ఆల్రెడీ నేను పెట్టేశాను. ఇటు సైడ్ కాయలకి సంబంధించిన బొక్క అండ్ పైన వరకు కింద వరకు నేను పెట్టేసిన తర్వాత ఇటు సైడ్ వైరు సేమ్ ఇదే పాయింట్లో కింద ఒక వైరు బొక్క పెట్టుకోవాలా. తర్వాత పైన ఒక బొక్క పెట్టుకోవాలి. రైట్, మీకు అనిపిస్తుంది అనుకుంటా. పైన ఒక బొక్క కింద ఒక బొక్క నేను పెట్టాను 2 వైర్లకు. ఇప్పుడు మనము ఈ యొక్క వైర్ని తీసుకొని ఈ పైన ఉన్నటువంటి బొక్కలోంచి ఈ యొక్క వైర్ని మనం దూరించాలి. చూడండి ఒకసారి నేను చూపిస్తాను. దూరిస్తున్నా సార్, మీరు చూడండి, గమనించండి ఈ విషయాన్ని. ఇటు సైడ్ బాగానే పైన ఉన్న దాంట్లో దూరిస్తున్నా నేను వైర్ను. రైట్, దూరించిన ఇంత మిగిలింది. తర్వాత ఇటు సైడ్ బాగానే కూడా సేమ్ అదే మాదిరిగా మనం పైన బొక్కలోకి దూరించాలి. రైట్, ఓకేనా, సేమ్ సమానంగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క కాయల వైర్లని ఈ యొక్క వైర్లకు మనము చుట్టేసుకోవాలన్నమాట. ఒక 2-3 చుట్లు చుట్టేసి దీనికి చుట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికి నేను ప్రతిదీ కూడా చెప్తూ చేస్తా ఉన్నా, ఈ విషయం మీరు గమనించండి. ఇది కూడా సేమ్ దీనికి చుట్టేసుకొని మీరు గమనించండి ఒకసారి, చూడండి ఒకసారి. మీకు 2 సాల్డరింగ్ వైర్లకు నేను 2 కాయల వైర్ చుట్టేసాను. ఇప్పుడు మనం దాన్ని సాల్డరింగ్ చేసి చూపిస్తాను, చూడండి. తర్వాత దీనికి పేస్ట్ పూసుకోవాలి బాగా. తర్వాత లెడ్ తీసుకొని ఐరన్ దగ్గర సాల్డరింగ్ చేసుకోవాలి. మీరు ఒకసారి గమనించండి, నేను సాల్డరింగ్ చేస్తూ ఉన్నా. ఒకటి అయిపోయింది. ఇప్పుడు రెండో భాగాన ఇట్లా గీక్తే ఏమైందంటే పైన ఉన్నటువంటి కలరింగ్ కోడ్ అనేది పోయి ఈ యొక్క కాయల వైరు ఈ యొక్క సాల్డరింగ్ వైర్ కత్తుకుంటుంది అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించండి. సాల్డరింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము కింద ఒక బొక్క పెట్టాం కదా, ఆ బొక్కలోకి ఈ యొక్క మూతులు ఉన్నాయి కదా, మనం సాల్డరింగ్ చేసిన తర్వాత మూతులు మిగిలింటాయి కదా, ఈ మూతులని మనం ఆ బొక్కలోకి పెట్టాలన్నమాట.
రైట్, మీరు ఇక్కడ గమనించవచ్చు కరెక్ట్ కూర్చుంది. ఓకేనా, కనిపిస్తుంది అనుకుంటా. చాలా చక్కగా సాల్డరింగ్ అనేది అయిపోయింది. కింది బొక్కకి పైన బొక్కకి కరెక్ట్ కూర్చుంది అనమాట. ఇది ఒక్కసారి సాల్డరింగ్ చేసుకుంటే ఇంకా బలంగా ఉంటుంది అన్నమాట. రైట్, సాల్డరింగ్ చేసిన తర్వాత ఈ కాయల వేర్లు 2 మిగిలినాయి కాబట్టి ఈ రెండింటి మనం కట్ చేసుకో కట్టర్ తీసుకొని. దాని తర్వాత ఈ స్పీకర్ తిప్పుకొని ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్కి మనం సాల్డరింగ్ చేసిన వైర్లను ఈ పాయింట్స్లోకి మనము సాల్డరింగ్ చేయాలన్నమాట. దాన్ని కింది కొట్టేస్తే దానికి ఉన్నటువంటి లెడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఈ 2 వైర్లని దీనికి ఒక వైర్ సెట్ చేస్తే సరిపోతుంది. కనిపిస్తున్నాయి 2 వైర్లు, నేను పెట్టేస్తున్నా. రైట్, ఒకటి పెట్టేసిన, ఇంకొక వైర్ ఇటు సైడ్ బాగా పెట్టేసుకోవాలి. రైట్, 2 వైర్లు మనం ఈ యొక్క పాయింట్స్ బయటికి తీసాము. తర్వాత స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ కింది భాగాన కొంచెం లూజ్ పెట్టుకోవాలి. టైట్ పెడితే ఏమైతే పేపరు జంపింగ్ చేసేటప్పుడు లేకుంటే పాట పాడేటప్పుడు ఈ వైర్లు జంపింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కొంచెం ఇంత లూజ్ పెట్టుకుంటే మీకు సరిపోద్ది అన్నమాట. రైట్, ఇప్పుడు మనం దీంట్లోకి సాల్డరింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 2 వైర్లకు సాల్డరింగ్ చేయడం అయిపోయింది. ఈ 2 పాయింట్స్కి మనం సాల్డరింగ్ చేసినాం కదా, 2 పాయింట్స్కి మనం గమ్ వేసుకోవాలి. లేకపోతే ఏమైందంటే ఈ యొక్క కాయల వైర్లు ఈ యొక్క సాల్డరింగ్ చేసినటువంటి వైర్కి అతుక్కోదనమాట. పాట పాడేటప్పుడు ఒక రోజు వాడితే లేకపోతే ఒక పాట పడుతుంది, తర్వాత వైర్ తెగిపోతుంది, మళ్ళీ కస్టమర్ మా దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఈ గమ్ అనేది మంచిగా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇట్లా మాదిరిగా వేసేసి ఒక ½ అవర్ పక్కన పెడితే ఆ గమ్ అంతా ఎండిపోద్ది అన్నమాట. తర్వాత మనం దీనిపైన క్యాప్ ఫిట్ చేస్తే సరిపోతుంది. గమ్ వేసిన తర్వాత ఒక ½ అవర్ ఆరబెట్టాలన్నమాట. ఎందుకంటే గమ్ము కొంచెం ఆరడానికి కొంచెం టైం పట్టుకుంటుంది అన్నమాట. ఈ విధంగా ఇట్లా స్ట్రైట్ పెట్టొద్దు స్పీకర్ ఎప్పటికైనా. ఈ గమ్ వేసినప్పుడు ఇట్లా పెట్టాలి, క్రాస్ పెడితే ఆ యొక్క ప్యాంట్స్కి ఇట్లా అతకపోద్ది అనమాట. ఓకేనా, దీనికి మళ్ళీ ఒక ½ అవర్ తర్వాత ఆ క్యాప్ ఏ విధంగా వేయాలనే విషయాన్ని మీకు చూపిస్తాను. ఈ యొక్క వైర్లు సాల్డరింగ్ చేసిన తర్వాత ఈ యొక్క క్యాప్ వేసుకోవాలి. ఈ క్యాప్ ఏ విధంగా వేసుకోవాలంటే ఈ చుట్టూరా గమ్ అంటించాలి. ఈ చుట్టూరా గమ్ అంటిస్తున్నా, మీరు గమనించవచ్చు. ఈ విధంగా చుట్టూరా గమ్ అంటిస్తున్న తర్వాత ఈ యొక్క క్యాప్ను మనం ఈ యొక్క సాల్డరింగ్ చేసినటువంటి కాయలకు పైన ఈ విధంగా వేసుకోవాలి. మీరు గమనించవచ్చు, ఇక్కడ వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత ఒక చిన్న స్క్రూ డ్రైవర్ కానీ లేకుంటే ఏదైనా సంథింగ్ పేపర్ కానీ తీసుకొని ఇట్లా
ఈ యొక్క ఎడ్జెస్ ఉన్నాయి కదా, క్యాప్ ఎడ్జెస్, ఈ చుట్టూరా మనము దాన్ని ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి. ప్రెస్ చేస్తూ ఉండే ఏమైందంటే ఆ యొక్క గమ్ అనేది మనం వేసినటువంటి ఈ యొక్క ఎల్లో పేపర్కి బలంగా గట్టిగా అతుక్కుంటుంది ఇట్లా మనం ప్రెస్ చేయడం ద్వారా. ఓకేనా, అయిపోయింది. తర్వాత ఈ చుట్టూరా గమ్ వేసుకోవాలి కొద్దిగా. ఈ క్యాప్ చుట్టూరా మళ్ళీ గమ్ వేసుకోవాలి. ఇక ఆ క్యాప్ అనేది సాంగ్ పాడేటప్పుడు లేక పాట పాడేటప్పుడు ఊసిపోకుండా ఉంటది అనమాట, ఈ గమ్ము బలంగా వేసుకుని ఉండడం ద్వారా. ఓకేనా, చుట్టూరా గమ్ వేసేసాం, అయిపోయింది. ఒకసారి దీన్ని మనం టెస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనము పేపర్ వేయడం అయిపోయింది, స్పైడర్ వేయడం అయిపోయింది, కాయలు వేయడం అయిపోయింది. మొత్తానికి స్పీకర్ మనం పేపర్ పోతే ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మనం దీన్ని మీటర్ ద్వారా కంటిన్యూట్లో పెట్టి చెక్ చేసుకుందాం ఇది వస్తుందా లేదా అనే విషయాన్ని. ఈ యొక్క మీటర్ను కంటిన్యూట్లో పెట్టి చెక్ చేసుకుందాం. ఇప్పుడు నేను కంటిన్యూట్లో పెట్టాను, ముళ్ళు లేస్తుంది, గమనించారా మీరు? ఈ యొక్క ముళ్ళు లేస్తుందంటే కంటిన్యూ అని అర్థం. ఇప్పుడు మనము ఈ యొక్క స్పీకర్ను తిప్పి ఇక మనం సాల్వింగ్ చేసినటువంటి ఈ యొక్క భాగంలో మనం చెక్ చేసుకోవాలి. ఇక ప్లస్ అండ్ మైనస్ వైర్లు ఈ యొక్క సాల్వింగ్ చేసినటువంటి వైర్ల దగ్గర కనెక్ట్ చేసినట్లయితే ఆ యొక్క ముళ్ళు లేస్తుంది అన్నమాట. కనిపిస్తుందా? ఆ యొక్క ముళ్ళు మీకు లేస్తుందంటే మనం చేసినటువంటి పని సక్సెస్ అయిన అర్థం. ఒకవేళ ముళ్ళు లేవలేదనుకో మనం చేసినటువంటి పని ఫెయిల్ అయిన అర్థం. అట్లా లేకపోతే ఏం చేసుకోవాలంటే కాయలకు వచ్చినటువంటి 2 వైర్లు ఈ యొక్క వైర్లకు మనం సాల్వింగ్ చేసాం కదా, ఆ యొక్క వైర్లకు సాల్వింగ్ కరెక్ట్ వల్లేకుండా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ముళ్ళు లేవకపోతే మనము సాల్వింగ్ అనేది మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి చేసుకోవాల్సి వస్తుంది. అట్లా చేసుకోవడానికి ముందే మనం ఒకసారి క్యాప్ వేయకుండా సాల్వింగ్ చేసినటువంటి పాయింట్స్ దగ్గర చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ యొక్క వీడియోలో స్పీకర్కి పేపర్ పోతే ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేశాను. మరొక వీడియోలో మరొక సమాచారంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.